ఓకే. సో, ఐటీలో మీ టర్మ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చారా? లేకపోతే మధ్యలో రిజైన్ చేసి బయటకు వచ్చారా? టర్మ్ అంటే నాకు ఈవెన్ గివెన్ ఏ ఛాన్స్ రైట్ ఈవెన్ ఇఫ్ ఐ గో బ్యాక్ ఐ హ్యావ్ మై ఓన్ పొజిషన్ అనమాట. సో నేను అప్పుడు ఏంటంటే మేనేజర్ లెవెల్ వరకు చేసి తర్వాత ఐ క్విట్ మై జాబ్ చేసి ఇంకా బ్యాక్ ఇట్ సైడ్ మూవీస్ వైపు వచ్చేసాను. ఆ ప్రాసెస్లో ఐ మీన్ ఐ వర్క్ ఫర్ సెవరల్ కంపెనీస్, ఎంఎన్సీసే చేశాను అండ్ ట్రావెల్ అక్రాస్ ద గ్లోబ్. యూఎస్లో ఉన్నాను కొన్ని రోజులు, ఫిలిప్పీన్స్, దుబాయ్, లైక్ సెవరల్ కంట్రీస్ ఐ ట్రావెల్ అనమాట. ఓకే. సో క్విట్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది సార్? యా, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రొయాక్టివ్గా నేను చెయ్యాలి అని ఇచ్చేయలేదు. కానీ మనకి యూజువల్ ఎలా ఉంటుంది అని అంటే మనం ఏదైతే అనుకున్నవి మన చైల్డ్హుడ్ మనం ఏదైతే ఫుల్ఫిల్ అవ్వలేదో మన పిల్లల ద్వారా మనం అది ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఆ కైండ్ ఆఫ్ లైఫ్ మనం ఎంజాయ్ చేయలేదు కదా, సో పిల్లలు చేద్దామని. సో యాక్చువల్గా ఫస్ట్ మా ఇద్దరు పిల్లల్ని వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యారు ముందు ఇండస్ట్రీలో. నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వకన్నా ముందు వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారన్నమాట. మేము ఉండే అపార్ట్మెంట్స్లోనే చందు గారు అని డైరెక్టర్ ఉండేవారు. ఆయన వేచి ఉంటాను ఒక మూవీకి బాబుని అడిగితే చేసాం. సో అలాగా తన ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా వీకెండ్స్ తర్వాత వెకేషన్స్లో చేయించాలన్నమాట. యాడ్స్, కమర్షియల్స్, తర్వాత ఈ కైండ్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ. ఆ ప్రాసెస్లోనే టిఎన్ఆర్ గారు ఒక యాడ్ చేస్తుంటే మా బాబుని తీసుకెళ్ళారు. ఓకే. అదే గ్లోబల్ హాస్పిటల్స్ అని గచ్చిబౌలిలో ఆయన డైరెక్ట్ చేశారు యాడ్. సో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ లైక్ యాక్చువల్లీ అంటే విత్తనం వేసింది ఆయనే. సార్ మీరు ఇటున్నారు కదా అంటే నాకు ఆయనతో ట్రావెల్ ఉంది సోషల్ మీడియా, ఫేస్బుక్లో ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ వేర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. సో ఆయన ఫస్ట్ ఇచ్చేసారు. అంటే మా ఫ్రెండ్స్ ఇంత ముందని ఇప్పుడు ఊళ్ళల్లో ఎలా ఉంటుందంటే ఎక్కడైనా మనం చేస్తున్నప్పుడు సరదాగా మాక్ చేస్తుంటారు, నువ్వు వెళ్ళొచ్చు కదరా, నువ్వు అలా ఉన్నావు, అతనిలో ఉన్నావు, హీరోలో ఉన్నావు, లేకపోతే ఇతనిలో ఉన్నావు, వెళ్ళి ట్రై చేయొచ్చు కదా. సో అలా చాలామంది చేశారు. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను యూఎస్లో ఉండేటప్పుడు వాళ్ళు దేర్ ఇంటూ ఐటీ బట్ అట్ ద సేమ్ టైం ఫిలిం సైడ్ కూడా ఉంటారు వాళ్ళు యూఎస్లో. అంటే మన కన్సర్ట్స్ ఆర్గనైజ్ చేయడం లేకపోతే డిస్ట్రిబ్యూషన్ చేయడం చేస్తుంటారు. సో అక్కడ అలాగా నన్ను వాళ్ళు కూడా ఇచ్చేశారు. అక్కడ మేము దీనికి సైట్ సీయింగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఇవి సినిమాటిక్ లెన్స్ అని ఉండే అప్పట్లో. సో ఆ ఫొటోస్ తీసి నాకే సర్ప్రైజ్ అనమాట. అంటే ఆ ఫొటోస్ చూసి అది మనం ఇప్పుడు మూవీస్లో అయితే స్క్రీన్ ప్రెజెన్స్ అంటాం, ఫొటోస్ అయితే ఫోటోజెనిక్ అంటాం. సో అంత వేరియన్స్ ఉందని నేను బయటికి దానికి అన్నప్పుడు నాకు ఐ ఫెల్ట్ సర్ప్రైజ్. అది ఫేస్బుక్లో ఫొటోస్ పోస్ట్ చేసినప్పుడు చాలామంది కూడా అది క్యాప్తో ఉంటే డైరెక్టర్ అయిన ప్రొడ్యూసర్ అని అలా పింక్ చేస్తుండేవారు. సో అది ఏదో జనరల్గా వాళ్ళు అన్నారు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఒక ఫిలిం ఇండస్ట్రీ పర్సన్, అందులో టిఎన్ఆర్ గారు లాంటి పర్సన్ ఆయన చేసి వై డోంట్ యూ కమ్ టు ఇండస్ట్రీ అని చెప్పి ఆయన అడిగారు. నేను అప్పుడు నేను సీరియస్గా నేను థాట్ ప్రాసెస్ మొదలు పెట్టా, వై నాట్ అని, మనం ఎందుకు వెళ్ళకూడదు అని. సరే ఎవరిని అడగాలి, ఫస్ట్ థింగ్ నాకు ఎర్లీ ఏజ్లోనే ఐ లాస్ మై పేరెంట్స్ అన్నమాట. మా సిస్టర్స్ ఉంటారు వెళ్ళారు, వాళ్ళకి అడిగితే నీ ఇష్టం, ఇప్పుడు ఏజ్లో నువ్వు ఇది చేసే ఉంది, నువ్వు మంచి చెడ్డ నీకే తెలుస్తుంది కానీ నువ్వు ఆలోచించుకొని చేసుకో, డెసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్లో ఇంట్లో మా వైఫ్ తను యాక్చువల్గా షీఈస్ ఇంక్లైన్ టువర్డ్స్ అంటే లైక్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. తను కూడా పాటలు పాడడం ఇవన్నీ అవుతుంటాయి అనమాట. సో తను అడిగితే వై నాట్ ట్రై చేద్దాము అనుకుని, సరే 1 year 2 years ట్రై చేద్దాం, వర్కౌట్ అవ్వకపోతే బ్యాక్ మళ్ళీ మన రెగ్యులర్ జాబ్కి వచ్చేవచ్చు అనుకున్నాం. ముందు సీరియల్స్ అలా ప్లాన్ అనుకున్నాం కానీ తర్వాత నాకు ఈ ప్రాసెస్లో ఎవరూ తెలియదు, మనకి ఇన్ అండ్ అవుట్ తెలియదు. అలా దూకాడు అని అంటే అలా రీసెర్చ్ ఎవరున్నారు అని చూస్తే నేను రాజమండ్రిలో వర్క్ చేసేటప్పుడు నా కొలీగ్ ఒక అతను నాకు రిపోర్ట్ చేసే అతను ఆల్రెడీ ఇక్కడ హీరోలో చేశాడు, రాజా అని చెప్పి. సో ఫైనల్లీ తను కాంటాక్ట్ చేస్తే తను ముందు అసలు డిస్కస్ చేశాడు, నా ప్రొఫైల్ అంతా తెలుసు తనకి. సో వద్దు, మేము పడుతున్నాం కదా కష్టాలు, ఈ సినిమా కష్టాలు వద్దు, నువ్వు రావద్దు అని. లేదు నేను సీరియస్గానే ఐ హ్యావ్ టేకెన్ డెసిషన్, నీ ఇన్పుట్స్ తీసుకోవడానికి వచ్చానని చెప్పి. సో బయటకు వచ్చినప్పుడు నేను ఏంటంటే మళ్ళీ కంప్లీట్గా మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇది ప్రాబ్లం రాకూడదని ప్యారల్గా నేను ఏదైతే వర్క్ చేసాను దాని రిలేటెడే ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మన ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలా ఉన్నాయి, అలా వీ హ్యావ్ అవర్ ఓన్ ఈ కామర్స్ పోర్టల్ స్టైల్, ఈవెన్ రైట్ నో ఇట్స్ యాక్టివ్, జాతర అని. సో అది కూడా చేసుకుంటున్నావు కదా, నువ్వు ఇలా 2 పడవల మీద కాలు పెట్టద్దు, నువ్వు సిన్సియర్గా దిగుతా అంటే ఫుల్ ఫ్లెజ్గా దీని మీద ఫోకస్ చేయి, ఆ వేరే బిజినెస్ అది కూడా ఏం చూసుకోదు సార్ అన్నిటికీ ఎస్ అని చెప్పి. సో తను నాకు ఇనీషియల్ ఇన్పుట్స్ అని ఇచ్చాను అనమాట. ఇన్సిడెంట్లీ హీఈస్ స్టూడెంట్ ఆఫ్ సత్యానంద్ గారు, వైజాగ్ సత్యానంద్. సో నాకు ఇండైరెక్ట్గా ఆయన ఇన్పుట్స్, ఆయన ఇన్ఫర్మేషన్ అంతా నా బ్రెయిన్లో ఇది అనమాట. క్లాస్ రూమ్ ట్రైనింగ్ తీసుకోలేదు కానీ డిఫరెంట్ పాయింట్స్లో మన ఫిల్మ్ హబ్స్ ఉంటాయి కదా, అడ్డాలు అంటుంటాం. సో గణపతి, తర్వాత భీమాస్, మన కేబీఆర్ పార్క్ బౌండరీ వాల్ చుట్టూ అక్కడ ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళి ఒక 1 hour అక్కడ నాకు ఇన్పుట్స్ ఇచ్చాడు. ఓకే నైస్. మార్నింగ్ దానికన్నా ముందు తను ఒకటే చెప్పింది ఏంటంటే నెవర్ సే నో టు ఎనీవన్. ఏది అడిగినా వాళ్ళు అడుగుతారు, బట్
నో చెప్పొద్దు. ఐ విల్ ట్రై. నేను నిజంగా కుదరలేదు అనుకో, నేను ట్రై చేసి వస్తానని చెప్పి కానీ ఎవరు నో చెప్పొద్దని. సో అలాగే అదే దీని మీద నాకు ఇప్పుడు కూడా ఏ క్యారెక్టర్ చెప్పినా ఒక సీన్ అన్న డైలాగ్ లేకపోయినా ఐ విల్ నెవర్ సే నో. మనకి మన మీద అభిమానంతో మనం డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది డైరెక్ట్గా. సో వాళ్ళు మనం ఆప్ట్ చేస్తున్నప్పుడు హూ ఆర్ వి టు సే నో. సో అలాగే నేను ఈవెన్ సింగిల్ సీన్ ఆర్ ఈవెన్ వితౌట్ డైలాగ్స్ కూడా నేను చేయడం జరిగింది. బట్ దాని తగ్గట్టుగా ఆ ప్రామినెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్. సో అలా వస్తున్నాయి. సో తన ఇన్పుట్స్ నాకు బాగా యాడ్ అయినాయి. అండ్ దేనికి చేయాలన్నా మన బాడీ ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఏరోబిక్స్ క్లాసెస్కి వెళ్ళాం. ఓకే. మార్నింగ్ ఏరోబిక్స్ సెట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ వాళ్ళు ఎక్కడ కలుద్దాం అని చెప్పి అలాగా పిన్ పాయింట్ పంపించి ఎక్కువ ఏంటంటే ఈ కేబీఆర్ సరౌండింగ్ చుట్టూ చేసి గ్యాదర్ అయ్యేవాళ్ళనమాట. అంటే కైండ్ ఆఫ్ ఏంటంటే ఒకటి ఫోబియా ఉండకూడదని. కరెక్ట్. నాకు ఆల్రెడీ ఆ విషయంలో ఫోబియా నేనంటే లైక్ నేను జేసీస్ అని దాంట్లో కూడా ఒక ట్రైనర్ అనమాట, జోన్ ట్రైనర్ని. సో వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్పీచ్ క్రాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్. సో అది ఐఎమ్ ట్రైనర్ కాబట్టి నాకు అది ప్రాబ్లం ఉండదు. బట్ అదర్ రీజన్ ఏంటంటే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ సినిమా వాళ్ళు ఎవరో ఒకరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరో ఒకరు డైలీ వస్తుంటారు జాగింగ్, ఎవరో ఒకరు కంట్లో పడతాం. సో అట్లీస్ట్ ఇదేంటి ఎక్కడెళ్ళి ట్రై చేస్తున్నారు, ఏదో ఒకటి వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది, అట్లీస్ట్ మనకి ఆపర్చునిటీ. ఎందుకంటే అసలు అప్పటికి స్టార్ట్ చేయలేదు ఇంకా. సో ఆ దీని మీద చేసుకుంటూ వచ్చాము. ఫైనల్లీ నాకు వయా ఫేస్బుక్ ద్వారా ఫస్ట్ ఇది వచ్చింది, అదే మన చంద్రబాబు గారి కాంబినేషన్ దాంట్లో. సో అలాగా ఐ నెవర్ స్టాప్డ్. అక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ అలాగే ఏదో ఒకటి అలా చేస్తూనే ఉన్నాను.